బుడమేరు వరదల తర్వాత బాధితులకు అందించిన సాయం విషయంలో కూటమి ప్రభుత్వం అందరి మన్ననలో అందుకుంది. గతంలో ఎప్పుడూ జరగనటువంటి సాయం ఒకేసారి 602 కోట్ల రూపాయలను బాధితులకు అందించింది చాలా తక్కువ టైంలో. ఇప్పటికైతే వరదలు వచ్చైతే 24 రోజుల మేర అయితే గడిచినాయి. 24 రోజుల్లో వెంటనే సాయం అందించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో లెక్కలను తీసుకొని కానీ బాధితులు ఎవరు, నిజమైన బాధితులు ఎవరు, ఏంటి, వాళ్ళ ఆస్తి నష్టం ఎంత అని ఎవాల్యుయేట్ చేసి దాన్ని వెంటనే వాళ్ళ యొక్క బ్యాంకు నెంబర్లు ఇతరత్ర నెంబర్లు తీసుకొని నిన్నైతే బ్యాంకుల్లో ఖాతాలు అయితే జమ చేసినాయి. ఒకేసారి ఒక విపత్తు వచ్చినప్పుడు ఒకేసారి ఇంత భారీ మొత్తంలో గతంలో ఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి డబ్బులు అయితే బాధితులకు అయితే అందజేయలేదు. 602 కోట్ల రూపాయలను నిన్న విజయవాడలో ముఖ్యంగా విజయవాడలో 90% మందికి, మిగతా 10% చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు వేయడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఈ వరదలకు సంబంధించి 74 మంది చనిపోయినట్లయితే లెక్కలు తీశారు. ఒక్కొక్కరికి 5 లక్షల పరిహారం చొప్పున అయితే వేశారు. మొత్తం ఈ వరదల వల్ల నీళ్ళలో మునిగిన ఇల్లు మొత్తంగా 215 కోట్ల రూపాయల పరిహారం అయితే ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లకు 25,000, అలాగే పై అంతస్తు ఉన్న వారికి అయితే 10,000 ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వారికి అయితే 161 కోట్లు, అలాగే పై అంతస్తులో ఉన్న వాళ్ళకి 13 కోట్ల రూపాయల మేర ఇచ్చారు. మొత్తం ద్విచక్ర వాహనాలు ఈ వరదలు ఎన్ని దెబ్బతిన్నాయంటే 44,402 బైకులు దెబ్బతిన్నాయి. ఒక్కొక్క బైక్కి 3,000 రూపాయల చొప్పున అయితే పరిహారం వేశారు. దీనికి సంబంధించి 13,032 కోట్లు అంటే 13 కోట్ల 32 లక్షలు అయితే వేశారు. అలాగే మొత్తం 4,348 ఆటోలు అయితే దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రతి ఆటోకి సంబంధించి ఒక్కొక్కరికి ఆటోకి 10,000 రూపాయల పరిహారం అయితే వేశారు. దీనికి 4,34 లక్షల రూపాయల చొప్పున అయితే వేశారు. అలాగే తోపుడు బండ్లు కూడా ఇచ్చారు. 1,243 తోపుడు బండ్లు అయితే పాడైనట్లు గుర్తించారు. ఒక్కొక్క తోపుడు బండికి 20,000 చొప్పున 2,48 లక్షల కోట్లు అయితే 48 లక్షలు అయితే వేశారు. 2,48 లక్షలు వేశారు. అలాగే కిరాణా షాపులు 5,181 అయితే పాడైనట్లు గుర్తించారు. హోటళ్లకు సంబంధించి 25,000 వేశారు. దీనికి సంబంధించి 12,97 లక్షలు అయితే వేశారు. 2,500 చిన్న తరహా పరిశ్రమలకు కూడా నష్టం వాటిల్లింది వరద నీరు వచ్చని. ఇవి మొత్తంగా 2,500 ఉన్నాయని అయితే గుర్తించారు. ఒక్కొక్క చిన్న తరహా పరిశ్రమకు 50,000 చొప్పున వేశారు. 12,50 లక్షల రూపాయల చొప్పున అయితే వేశారు. పెద్ద పరిశ్రమలకు, మధ్య తరహా పరిశ్రమకు 469 పరిశ్రమలకు 1,00,000 చొప్పున వేశారు. 4,69 లక్షలు ఈ పెద్ద పరిశ్రమలకు అయితే వేశారు. అలాగే దీనికి సంబంధించి మొత్తం దెబ్బతిన్న పరిశ్రమలు 8,347 పరిశ్రమలుగా గుర్తించి 33,97 లక్షల రూపాయలు పరిహారం వేశారు. మొత్తంగా వరికి కానీ ఇతర పంటలకు కానీ 1,12,345 హెక్టార్లలో పంట దెబ్బతింది మొన్న వచ్చిన వరదలకైతే. దీనికి సంబంధించి 278 కోట్ల రూపాయల సహాయం అయితే చాలా తక్కువ టైంలో అందిందని చెప్పాలి. అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి కూడా 9,236 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి 32,67 లక్షల పరిహారం అయితే వేశారు. చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ స్పాన్లో వెంటనే లెక్కించి బాధితులు ఏమాత్రం ఇబ్బంది లేకుండా, నెల కూడా తిరగకుండానే పరిహారం అందజేయడం అనేది నిజంగా అభినందించాలి. అలాగే అప్పట్లో ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చిన విధంగానే అలాగే వరదల్లో 10 రోజుల పాటు ఆయన తిరిగి ప్రతి గడపకు వెళ్ళారు. ప్రతి ఒక్కరిని పలకరించి ఖచ్చితంగా మేము భరోసాగా ఉంటాం, మీరు కంగారు పడకండి అని చెప్పిన తర్వాత బాధితులు చాలామంది అయితే పరిహారం అందుతుందా లేదా, కరెక్ట్గానే ఎవాల్యుయేట్ చేస్తారా, ఏం జరగబోతుందో అనుకున్నారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. బాధితులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ ఈ పరిహారం పంపిణీలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా దీన్ని పంపిణీ చేయగలగడంలో అయితే కూటమి ప్రభుత్వం 100కి 100 మార్కులు తీసుకుంది. వరదలో అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆఫ్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు వచ్చిన తర్వాత విపత్తు బాధితుల్ని ఆదుకోవడం కానీ, మొత్తం బుడమేరు గండ్లను పూడ్చిపెట్టే విషయంలో అయితే విపత్తును ఆపడంలో, అలాగే విపత్తులో మునిగిపోయిన బాధితులను ఆదుకోవడంలో, పరిహారం ఇచ్చే విషయంలో అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మంచి మార్కులు అయితే తీసుకుంది. ఇదే స్పిరిట్ని అయితే ఇక ముందు కూడా ఏమైనా ఇతరత్ర కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇదే స్పిరిట్ను చూపిస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని అయితే చెప్పచ్చు. థ్యాంక్ యూ.